అవుతుంది. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 25 స్థానాలు ఇండియా టీవీ ఇచ్చింది. 19 నుంచి 21 ఎన్డీఏ కూటమికి, వైఎస్ఆర్సీపీకి 3 నుంచి 5. ఏబీపీ సీ వాటర్ 21 నుంచి 25 ఎన్డీఏ కూటమి, 0 నుంచి 4 వైసీపీకి. న్యూస్ 18 19 నుంచి 22 ఎన్డీఏ కూటమికి, వైఎస్ఆర్సీపీకి 5 నుంచి 8. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా 21 నుంచి 23 ఎన్డీఏ కూటమికి, 2 నుంచి 4 వైఎస్ఆర్సీపీకి. టైమ్స్ నౌ 10 నుంచి 12 ఎన్డీఏ కూటమికి, 13 నుంచి 15 వైఎస్ఆర్సీపీ. ఓవరాల్గా చూసుకుంటే ఒక్క టైమ్స్ నౌ తప్ప మిగతా జాతీయ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వన్ సైడ్ ఎన్డీఏ కూటమికి ఇవ్వడం. ఒకటైతే 25 వరకు అవుట్ ఆఫ్ 25 ఇచ్చారు. అంటే మీరు అన్నది నిజమే. జాతీయ సంస్థలు లోక్సభ ఎన్నికల కొరకు క్లియర్గా ఎన్డీఏకి ఇస్తున్నారు, డౌట్ లేదు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు లోకల్ సంస్థలు కొన్ని వైసీపీకి ఇచ్చాయి. అవును, దానికి ప్రపోజ్టెడ్గా లోక్సభ సీట్లు ఇచ్చాయి. వాళ్ళ డివైడ్ చేసి చూసినట్లేదు. అసెంబ్లీ ఎన్నికలను బట్టి లోక్సభ ఎన్నికలు డిసైడ్ చేసినట్టున్నారు. సో నాకున్న సమాచారం ప్రకారం యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే వాళ్ళ సర్వే కూడా వస్తుంది. వాళ్ళు కూడా టీడీపీకి ఇచ్చారు. అవును. సో అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్ ఒక్కటి ఇంకా తేలని ప్రశ్న. నేను నిన్న కూడా చెప్పాను, ఇది ఆంధ్రప్రదేశ్ స్టోరీ ముగియలేదు, స్టిల్ స్టోరీ నాట్ కంప్లీట్. ఇప్పుడు వచ్చింది ట్రైలరే, సినిమా రాలే. ఈ ట్రైలర్ను బట్టి సినిమాను మనం అంచనా వేయలేమని మొదట్లో చెప్పాను నేను. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల విషయంలోనైనా కాస్త ఇంకా అటు ఇటు అనుమానాలు వివిధ పోల్స్ చెప్తున్నాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల విషయంలో ముఖ్యంగా జాతీయ మీడియా సంస్థలన్నీ కూడా ఎన్డీఏకే చెప్తున్నాయి. మరి అదే జరిగితే ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకొని లోక్సభ సీట్లు గెలవాలి, ఒక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి గనక వస్తే ఆ వచ్చింది కూడా నా స్వల్ప మెజార్టీతోనే ఉంటే, నేను నిన్న చెప్పిన 3 పాసిబిలిటీ చెప్పాను. ఒకటి పొలిటికల్ పాసిబిలిటీ. ఆ పొలిటికల్ పాసిబిలిటీ ఏంటంటే, మీకు ఒక సీట్లో మీకు మోడీ ఫ్యాక్టర్ వల్ల వైఎస్ జగన్కి ఎందుకు ఓటేయాలి పార్లమెంటుకు? సో మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా కూటమికి వేస్తారు. జగన్ కూడా మోడీనే వ్యతిరేకించాడు. అందువల్ల వైసీపీకి ఎందుకు వేయాలి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఆ పొలిటికల్ ఫ్యాక్టర్ ఏమైనా పనిచేసిందా మోడీ ప్రభావం? రెండవది స్టాటిస్టికల్ ఫ్యాక్టర్. స్టాటిస్టికల్ ఫ్యాక్టర్ ఏంటంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అందులో 5లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కనుక 1000-2000తో గెలిచి మిగతా 2 సీట్లలో టీడీపీ భారీ మేరతో గెలిచింది అనుకోండి. నా గుర్తు సబ్జెక్ట్ కరెక్షన్ 2009లో అనుకుంటా, అంటే మెమరీ బట్టి చెప్తున్నా, ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంపీగా గెలిచాడు. అప్పుడు 7 5 తెలుగుదేశం గెలిచింది నా గుర్తున్నంత వరకు. ఒక్క అనపర్తి అనుకుంటాను భారీ మెజార్టీతో టీడీపీ గెలిచినట్టుంది. సో దాంతో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలిచినట్లుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యత్వం ఉండవల్లి అరుణ్ కుమార్ గెలిచాడు. సో అందువల్ల ఇలా అదొక ఉదాహరణ మీకు. రాజమండ్రి లోక్సభ సెగ్మెంట్, రాజమండ్రిలో అలా కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే 1-2 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా భారీ మెజార్టీ వస్తే గెలిచేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ మెదక్ పైన ఆశ పెట్టుకున్నది అదే. గజ్వేల్ సిద్దిపేటలో కనుక భారీ మెజార్టీ రిజిస్టర్ చేసుకుంటే బీఆర్ఎస్ మెదక్ గెలిచే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఆ స్టాటిస్టికల్ పాసిబిలిటీ రెండవది. మూడవది షర్మిలా ఫ్యాక్టర్. కాంగ్రెస్ కనుక అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపక లోక్సభ ఎన్నికల్లో కనుక ఒక 2-3% ఓటింగ్ కనుక వస్తే, అందులో 1-2% కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు కనుక కాంగ్రెస్కి వస్తే, ఎందుకంటే మా టీడీపీ ఓటు రాదు, ఎందుకంటే టీడీపీ ఓటు ఎలాగో మోడీ కొరకు బీజేపీతో ఉన్నారు కనుక అటైపోతుంది కదా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు ఇటు వస్తే కాంగ్రెస్ పార్టీ కనుక ఆ మేరకు కొన్ని సీట్లలో లోక్సభ ఎన్నికల్లో తారుమారే అవకాశం ఉంటుంది. అందువల్ల స్టిల్ ద స్టోరీ ఈజ్ అన్ఫోల్డింగ్. అందుకే ఆంధ్రప్రదేశ్ మనం హోల్డ్లో పెట్టుకోవడమే. ఓకే సార్, అసెంబ్లీ విషయానికి వస్తే మీరు చూసింది, ఎందుకంటే చాలా టెన్షన్గా ఉంది నిన్న వచ్చిన ఇవన్నీ మనం చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ ఏది డిసైడ్ అవ్వాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. నేతలు కూడా చాలా టెన్షన్స్లో ఉన్నారు. ఎందుకు టెన్షన్? 40 గంటలు వస్తుంది కనుక ప్రశాంతంగా నిద్రపోమని చెప్తాను. మీకున్న అనుభవం, మీరు అంచనాలో సార్? నాకు టెన్షన్ లేదు. అంచనా కోసం కోట్లాది మంది వెయిట్ అంటే నేను నిన్న కూడా చెప్పాను, 1-2 కారణాల రీత్యా చెప్పలేము అని. ఒకటి క్లారిటీ లేదు, పిక్చర్ క్లారిటీ లేదు ఒకటి. ఎందుకంటే నాకు 100% క్లారిటీ లేని నేను మాట్లాడాను. మీకు నాకు క్లారిటీ ఉండాలి, రైట్ ఆరాంగా తర్వాత సంగతి. తెలంగాణ అప్పుడు నాకు క్లారిటీ ఉండే కాంగ్రెస్ గెలుస్తుంది అని, అందువల్ల చెప్పేశాను.
అవును. అందువల్ల నాకు ఇప్పుడు జనరల్ టాక్ ఏమో కూటమి వైపు ఉన్నది, నిజమది, నేను గతంలో కూడా చెప్పాను ఇది. కానీ కూటమి వైపు ఉన్న ఓటర్ వోకల్ ఓటరు, అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అర్బన్, యూత్, మీడియా, సోషల్ మీడియాలో ఎక్కువ ఉండే ఓటరు. నీకు వైసీపీకి ఉండే ఓటర్ ఏమో గుమ్మనంగా ఉన్నాడు, పేద వర్గాలు, సోషల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓటరు, దళిత్, ఎస్టీ, మైనారిటీ, మహిళా ఓటర్లు. ఇప్పుడు పురుష ఓటర్లు ఏమో ఓటేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు, ఉమెన్ ఓటర్ ఓటేసి హల్చల్ చేయరు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఆ క్లారిటీ లేదు ఒకటి. రెండవది, క్లారిటీ లేకపోయినా కూడా ప్రాబబిలిటీ చెప్పచ్చు. అంటే నా అంచనా అక్కడి ఆంధ్రప్రదేశ్లో నిజాయితీగా చెప్పినా ఏదో ఒక పార్టీకి కోసం చెప్పాడు అనే అనవసర విమర్శలు దారితీస్తాయి. ఆ విమర్శలకు భయపడి నోరు పూసుకొని ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు రోజు విమర్శలు కొత్తగా చేస్తారా కానీ ఎప్పుడైతే మనకే క్లారిటీ లేనప్పుడు మన ఆ విమర్శలను ఎందుకు కొని తెచ్చుకోవాలి? క్లారిటీ ఉంటే విమర్శలు ఎదుర్కొంటాం, అభ్యంతరం ఏం లేదు. కానీ ఆ చిత్రం అస్పష్టంగా ఉన్నప్పుడు, దానిపైన అన్సర్టనిటీగా ఉన్నప్పుడు, అన్ప్రిడిక్టబుల్గా ఉన్నప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఇప్పుడు ఇన్ని సంస్థలు వచ్చాయి, అందరూ ఏకాభిప్రాయం లేదు కదా. మీరు ఆల్ ఇండియా సంస్థలోమో క్లియర్గా కూటమికి ఎక్కువ ఇస్తున్నాయి. ఆల్ ఇండియా సంస్థలోమో శాంపుల్ చాలా చిన్నదిగా ఉంటుంది. నా అంచనా మీరు తీసి చూడండి, యాక్సిస్ మైండ్ ఇవన్నీ 20,000 30,000 ఓటర్లు ఉంటారు మొత్తం స్టేట్ అంతా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓటర్లు 20,000 30,000 తీసుకుంటారు. సో అందువల్ల దే ఆర్ నాట్ 100%, చాలా చిన్న శాంపుల్. ఆ 175 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా చేయరు, కానీ వాళ్ళు మోర్ ప్రొఫెషనల్గా చేస్తారు, మోర్ సైంటిఫిక్గా చేస్తారు. మన స్థానికంగా చేసేటువంటి సర్వే సంస్థలలో ఎక్కువ శాంపుల్ తీసుకుంటారు, ఎక్కువ సీట్లలో కూడా చేస్తారు. కొంతమంది 175లో చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు వారంతా సైంటిఫిక్గా శాంపులింగ్ చేయకపోవచ్చు.